అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్. వెల్కమ్ టు ఏబిఎన్ మీడియా. అవినీతి తిమింగలం డిఎస్పీ భీమిరెడ్డి అక్రమాస్తుల పుట్టుకట్టు. శాంతి భద్రతలను కాపాడాల్సిన రక్షకుడే భక్షకుడిగా మారితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వందల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టిస్తే, అవును, తెలంగాణ పోలీస్ శాఖలో మరో అతిపెద్ద అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. ఆయనే కంప్యూటర్ సర్వీసెస్ డిఎస్పీ సంకిరెడ్డి భీమిరెడ్డి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు ఏకకాలంలో 16 ప్రాంతాల్లో మెగా రైడ్ నిర్వహించారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధి కీలక స్టేషన్లో ఇన్స్పెక్టర్గా పనిచేసిన కాలంలో సెటిల్మెంట్, ల్యాండ్ వివాదాల ద్వారా ఈయన కూడబెట్టిన అక్రమాస్తులు మార్కెట్ విలువ అక్షరాల 200 కోట్లకు పైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అవినీతి చక్రవర్తి ఇల్లు బినామీల స్థావరాల్లో దొరికిన సంపద చూస్తే ఎవరైనా ముక్కున వేలేయాల్సిందే. ఇంట్లో దొరికిన 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి మరియు 43 లక్షల నగదు. నార్సింగి, వెల్సా మెడోస్లో విలాసవంతమైన విల్లా, గచ్చిబౌలి, మణికొండ, తెల్లాపూర్, నాగోలు ప్రాంతాల్లో కమర్షియల్ కాంప్లెక్స్లు మరియు లగ్జరీ ప్లాట్లు. అంతటితో ఆగకుండా కర్ణాటకలోని బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఏకంగా 45 ఎకరాల్లో భారీ వ్యవసాయ భూమి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వందల గజాల ఖాళీ స్థలాలు, మైనింగ్ కంపెనీల్లో 75 లక్షల పెట్టుబడులు. ఇంత సంపాదన ఉన్న భీమిరెడ్డి తన పేరు మీద ఒక్క ఆస్తి కూడా ఉంచుకోలేదు. అన్ని బినామీల పేరిట రిజిస్టర్ చేయించాడు. కానీ ఏసీబీ దాడుల్లో దొరికిన ఒక సీక్రెట్ డైరీ ఆయన ఆట కట్టించింది. ఎవరెవరి పేరిట ఎక్కడెక్కడ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో క్లియర్గా రాసి పెట్టడంతో బినామీల గుట్టు మొత్తం రట్టయింది. మణికొండకు చెందిన పలువురు రాజకీయ నేతలతో కూడా ఈయనకు అక్రమ సంబంధాలు ఉన్నట్టు తేలింది. 1989లో ఒక సాధారణ కానిస్టేబుల్గా కెరియర్ ప్రారంభించి ఎస్ఐగా, ఇన్స్పెక్టర్గా మారి 2017లో డిఎస్పీగా ప్రమోషన్ పొందాడు. పదవితో పాటు అవినీతి దాహం కూడా కోట్లకు పడగలుగుతుంది. ఎట్టకేలకు పాపం పండి ఏసీబీ కోర్టు ఆదేశాలతో అవినీతి తిమింగలం ఇప్పుడు చెంచల్గూడ జైలు పాలైంది. జీతం వేలలో, సంపాదన 100 కోట్లలో. ఇటువంటి అవినీతి అధికారులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ధన్యవాదాలు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏబిఎన్ మీడియా.